హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా మహా న్యూస్ మీద కొంతమంది కేటీఆర్ అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. వాళ్ళు ఈ దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు, తప్పుడు తమ్ముళ్ళు, కేసీఆర్ ఫ్యామిలీని చాలా చులకనగా, కేసీఆర్ కుటుంబాన్ని ఒక రకమైన అసభ్య భావజాలంతో చిత్రీకరిస్తున్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహించి తమ యొక్క అసంతృప్తిని మహా న్యూస్ మీద దాడి చేసి వాళ్ళ యొక్క నిరసన అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్లోని కీలకమైన నేతలు జగదీష్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్లో కొంత కీలకమైన నేతలు కొన్ని ఛానళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. ఆ ఛానళ్ళు ఏంటంటే టీడీపీ అనుకూల ఛానళ్ళు, ఏబిఎన్, టీవీ5, ఈనాడు, ఈ ఛానల్ ఉన్నాయి కదా, ఈ ఛానల్ కొన్ని హెచ్చరికలు జారీ చేశారనమాట. ఏంటి అంటే, మీరు ఇక మీద ఇలాంటి తమ్ముళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ మీద, కేటీఆర్ ఫ్యామిలీ మీద తప్పుడు రాతలు రాస్తే మీకు ఇలాంటి పరిణామాలు ఎదురైతాయి అన్నట్లుగా బీఆర్ఎస్లో కీలకమైన నేత జగదీష్ రెడ్డి ఈ ఛానల్కి, ఏబిఎన్, టీవీ5 లాంటి ఛానళ్ళకి కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా తన వీకెండ్ కామెంట్లో ఆర్కే కొన్ని కీలకమైన కామెంట్స్, అంటే మళ్ళీ కేసీఆర్ మీద తెలంగాణ ఏమైనా నీ జాగిరా, తెలంగాణ కష్టం వస్తే నీ కష్టం వచ్చిందా అనే విధంగా మరొకసారి బీఆర్ఎస్ని, కేసీఆర్ని గెలికే ప్రయత్నం ఏబిఎన్ఆర్కి చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులకు కొంత అనుమానం వచ్చింది. ఏంటంటే, ఏమన్నా మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏబిఎన్ కార్యాలయం మీద, హైదరాబాద్లో ఉన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద ఏమైనా దాడి చేస్తారా అన్న అనుమానాలు అయితే పోలీసులకి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఏబిఎన్ కార్యాలయాల ముందస్తు భద్రతలో భాగంగా పోలీసులను అయితే మోహరించారు. అంటే రీసెంట్గానే వీకెండ్ కామెంట్లో కొంచెం కేటీఆర్ని అట్లా మళ్ళీ ఆయన మీద కామెంట్స్ చేశారు కదా, కేటీఆర్కి సంబంధించిన తెలంగాణని జాగిర్ అన్నట్లు ఆయన రాసుకురావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఏమన్నా మళ్ళీ బీఆర్ఎస్ దాడి చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి భావించి పోలీసులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలకి అయితే సెక్యూరిటీ కల్పించడమే జరిగిందనమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ మాత్రం బీఆర్ఎస్ ఇక నుంచి తప్పుడు రాతలు రాసే వాళ్ళ మాత్రం ఏమాత్రం సహించదు అని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.